విమానంలో గందరగోళం నెలకొంది. కాక్పిట్ డోర్ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించినట్టుగా తెలుస్తోంది. బిగ్ ప్లాన్ హైజాక్ అవుతుందన్న భయంతో డోర్ తెరవలేదు పైలట్. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ 8 మంది ఎందుకు కాక్పిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశారు? హైజాక్ చేసేందుకే ఇటు పన్నాగమా, ఉగ్ర కుట్రనా? ఇటు బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానం ఒక్కసారిగా 8 మంది ప్రయాణికులు కాక్పిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశారు. కాక్పిట్ డోర్ అంటే ఇటు పైలట్ ఉంటారు కదా, ఆ పైలట్ క్యాబిన్లోకి వెళ్లేందుకు ఉండే డోర్ మాట. ఆ డోర్ ఉంటుంది. ఆ డోర్ని తెరిచేందుకు ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎవరు పడితే వాడు ఆ డోర్ని తెరిచేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అటువంటి ప్రయత్నం చేశారో ఇటు పోలీసులకి వెంటనే ఇన్ఫర్మేషన్ అంటే డోర్ తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారనే సమాచారాన్ని ఇటు పైలట్ సంబంధిత అధికారులకు చేరవేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దించినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో హైజాక్ అవుతుందన్న భయంతోనే డోరు తెరవలేదు. అక్కడి పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పిందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఎయిర్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఒక ప్యాసింజర్ కాక్పిట్ ఎంట్రీ దగ్గరికి చేరుకున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ లేబొరేటరీ ఉంటుంది కదా, అంటే చెప్పంటే వాష్రూమ్. ఆ వాష్రూమ్ దగ్గరికి నించొని అక్కడి నుంచి కాక్పిట్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని ఇటు జాతీయ మీడియాలు ప్రస్తుతం అంశానికి సంబంధించి ఈ కథనాన్ని వెలువరించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఈ విమానంకి ఆ కాక్పిట్ డోర్ గాల్లో ఉండగాని, ఇటు విమానం మిడ్ ఎయిర్లో ఉండగా గాల్లో ఉండగానే దీన్ని తెరిచేందుకు ప్రయత్నం చేశారు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ వార్త చాలా విస్తృతంగా చక్కర్లో కొడుతోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 8 మంది ప్రయాణికులని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది హైజాక్ కి కారణమై ఉంటుంది. అందుకోసమే ఆ కాక్పిట్ డోర్ తెరవలేదు పైలట్ అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ ఏమైనా ఉగ్రకుట్ర పన్నే ప్రయత్నమా? దీని వెనకాల పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారా? ఎందుకు 8 మంది పోనీ ఒకరో ఇద్దరో తెరిచే ప్రయత్నం చేశారంటే పోనీ ఒకరు అనుకోవచ్చు, ఇద్దరు అనుకుంటే పోన్లే ఏదో తెలియక చేశారు అనే కోణంలో ఫర్ సపోజ్ అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది ఆ డోర్ తెరిచేందుకు ప్రయత్నం చేశారంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఇంతకీ ఏం జరుగుంటుంది? ప్రస్తుతం పోలీసులు ఇన్ఫర్మేషన్ సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ అనుమానితులను 8 మందిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎయిర్లైన్స్ కి సంబంధించి ఎయిర్లైన్స్ అయితే ఒక మాట చెప్పింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటూ కూడా ప్రస్తుతం జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్న పరిస్థితి. కాక్పిట్ ఎంట్రీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. అటు లాబొరేటరీ అంటే మరి ముఖ్యంగా వాష్రూమ్ అంటూ ఉంటాం కదా, అక్కడికి వచ్చారు అంటూ కూడా మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతా ఉంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు రోబస్ట్ సేఫ్టీ ఉంది. దాంతోపాటు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని ఖచ్చితంగా మేము పాటిస్తాం, మేము వాటిని కంటిన్యూ చేస్తామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా కన్సర్న్ రిలవెంట్ అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం జరిగింది ల్యాండింగ్ కి సంబంధించి. ఎందుకంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ల్యాండ్ అయిన వెంటనే ఆ సంబంధిత అధికారులకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం జరిగింది. ఎకనామిక్ టైమ్స్ ఏముంటుంది? ఒక రిపోర్ట్ కి సంబంధించి ఎకనామిక్ టైమ్స్ అయితే ఏముంటుందంటే ఈవెన్ ఎంటర్డ్ ద కరెక్ట్ పాస్ కోడ్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఓ మై గాడ్, ఇంట్రెస్టింగ్ ఈవెన్ ఎంటర్డ్ ద కరెక్ట్ పాస్ కోడ్ ఫర్ ద కాక్పిట్ డోర్ అంటూ కూడా ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అంటే ఇదేదో గట్టి ప్లానే. ఇది హైజాక్ కి సంబంధించి హైజాక్ చేసేందుకు తీవ్రమైన ప్లానింగ్. మై గాడ్, నిజంగా ఇంట్రెస్టింగ్. ఒకళ్ళు ఇదే కనుక నిజమైతే బహుశా ఇది ఉగ్ర కుట్రలో భాగం అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు, దీని వెనకాల ఎవరు కుట్ర అయి ఉంటుంది? ఈ నేపథ్యంలో ఇటు మాజీ పైలట్లు ఏమంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ మరి కాసేపట్లో మాజీ పైలట్లు కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాక్పిట్ కి సంబంధించి మాట్లాడిన క్రమంలో తెరుచుకునే అవకాశం ఉంటుందా, ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, మిడ్ ఎయిర్లో ఉన్న సందర్భంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే
ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఎందుకంటే బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానం ఇది. దీంట్లో ప్రయాణికులు ఉన్నారు. దీంట్లో 8 మంది సుమారుగా 8 మంది అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్, లండన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్యాసింజర్స్ బోర్డింగ్ అంశానికి అక్కడ డిలే అయ్యింది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ స్టాంపేడ్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఇటు సోషల్ మీడియా వేదికగా అది జరిగిన గంటల వ్యవధులని, ఇంకా చెప్పాలంటే రోజుల వ్యవధులను అనుకోవాలి. ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకు, ఏం జరుగుతోంది? ఎందుకంటే సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. 8 మంది ఆ కాక్పిట్కి సంబంధించి ఆ పాస్వర్డ్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారు. ఆ పాస్వర్డ్ను కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారు అంటూ కూడా ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఏ స్థాయిలో ఉగ్రకుట్ర ఉంటుందనేది. ప్రస్తుతం దీనికి సంబంధించి విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఆ 8 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఇటు ఆ ఫ్లైట్ని హైజాక్ చేద్దామని ట్రై చేస్తున్నారా, ఒకవేళ హైజాక్ చేసి ఎక్కడికి తీసుకువెళ్దామని అనుకుని ఉండుంటారు, ఎందుకు ఇటువంటి కుట్రకు తెరలేపుతున్నారు, మరీ ముఖ్యంగా దీని వెనకాల ఈ మాయదారి పాకిస్తాన్ హస్తం ఉందా, ఈ ఘటన వెనకాల ఉగ్ర కుట్ర ఉందని చెప్పి మీరు భావించడం జరుగుతోందా? ఎస్ ఆర్ నో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.